తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు, అంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండదు. మధ్యస్థంగానే ఈ వారం ముందుకు వెళుతూ ఉంటుంది. అలాగే లాభస్థాన స్థిత రవి మొన్నటి వరకు దశమంలో అర్ధసిద్ధి సదారోగ్యం, అటు డబ్బుని అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి రవిగ్రహం ఇప్పుడు మానసిక సంతోషాన్ని, శుభ కార్యక్రమాలని, కుల ఆచారాలని పాటించేటువంటి విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. అర్ధంచ స్వకులాచార అన్నది శాస్త్రం. ఇక్కడ దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, పుణ్య సముపార్జనకి సంబంధించినటువంటి విషయాలపై ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. దశమంలో ఉన్నటువంటి శుక్రబుధుల యొక్క స్థితి, అలాగే ఈ వారంలో ఉన్నటువంటి చంద్ర రాశి స్థిత ఫలితం, అంటే ఈ చంద్రుడికి సంబంధించినటువంటి ఫలితం, అలాగే షష్ఠస్థాన స్థిత శనేశ్వరుడు వక్రగతి ఫలితాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే కొంత పుణ్య సముపార్జనకి, ధర్మ కార్యానికి, దైవ దర్శనాలకి, ఇటువంటి వాటికి అవకాశాన్ని కల్పిస్తాయి. ప్రత్యేకించి వ్యయస్థానమందు కుజుడు ఉన్నారు. ఇదే ప్రధానమైనటువంటి ఇబ్బంది, ఇంతకు మించినటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ అయితే అనుకూలంగా ఉన్నాయి, లేకపోతే మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే తప్పితే ఫలానా గ్రహం ప్రతికూలంగా ఉంది అని చెప్పుకునేది ఏమి లేదు. ఒక కుజుడు తప్పితే ఈ గోచారంలో ఈ కుజుడితోనే సమస్య తులారాశి వారి. ఎలా ఇబ్బంది పెడతారు? వ్యయస్థానం ముందు నిద్ర పట్టనివ్వకుండా, సరిగ్గా నిద్ర రాదు. అంటే అప్పటి వరకు చాలా నిద్ర వస్తుంది, ఏదైనా పని చేసుకునేటప్పుడో, చదువుకునేటప్పుడో, లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పుడు. నిజంగా వెళ్ళి పడుకుందాం అనేసరికి నిద్ర రాదు. అరే ఇప్పటి వరకు నిద్ర వచ్చింది కదా, కారు తోలుతూ ఉన్నంతసేపునో, పోనీ ఇప్పుడు ఇంటికి వచ్చేసాం పడుకుందాం అనుకునేసరికి నిద్ర రాదు. అంటే ఇక్కడ ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, ఏ సమయానికి ఏ భావం ఉండాలో దాన్ని ఉండకుండా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కుజుడు. ఉదాహరణకి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు, నిద్ర వస్తుంది. ఇంటికి వచ్చి పడుకుందాం అనుకున్నాడు, నిద్ర రాదు, మెలకు వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, రాత్రిపూట నిద్రపోనివ్వకుండా పగటిపూట నిద్ర వచ్చేటువంటి విధంగా, నిద్ర అనే విషయంలోనే కాదు, సుఖవంతమైన జీవితాన్ని గడపనబడు కుజుడు. అలాగే డబ్బు ఉన్నప్పుడు ఏం కొనుక్కోవాలో తెలియదు, నిజానికి అవసరం వచ్చేది కొనుక్కుందాం అనుకునేసరికి చేతిలో డబ్బు ఉండదు. ఇలా అంత వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తారు శని కుజుల యొక్క పరస్పర సమసప్తక స్థితి. నిజానికి ఎవడి మీదైనా మనకి అవకాశం ఉంది వాడిని ఏదైనా చేయడానికి, మనం గతంలో వాడు మనల్ని ఎలా ఇబ్బంది పెట్టాడు, ఫోన్లే జాలేసి వదిలేస్తాం. నిజంగా వాడు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఫలానా అప్పుడు మనం వీడిని ఏదైనా రివెంజ్ తీర్చుకుందాం, ఆ విషయం ఏమైనా ఇప్పుడు ఉపయోగపడుతుందా అంటే ఇంక ఉపయోగపడుతుంది. అంటే సమయానుకూలంగా ఏది మీకు అక్కరకు రాదు, అది ఒక్కటే ప్రధానమైన సమస్య. తప్పితే ఇంకా ఆరోగ్య సమస్యలు లేవు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, కానీ అక్కరకు రాదు ఏదీను. అది ఒకటి తులారాశి వారికి ప్రాబ్లము. దాని నుండి బయటపడడానికి ప్రతినిత్యము కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.